గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. నేనేంటి వరి పంట మధ్యలో ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు ఇక్కడే మనం మీ ఇంటి వంటను చేయబోతున్నాం. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి? నాకైతే పశ్చిమ గోదావరి జిల్లా గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించట్లేదు? కరెక్ట్గా అనిపిస్తుంది మీకు కూడా. సరే, మరి ఇక్కడే ఇదే ఊర్లో ఉంటున్నా, ముందూరులో ఉంటున్నా విజయ గారు, వనజ గారు మన కోసం టేస్టీ వంటకాలు పరిచయం చేస్తాను అంటున్నారు. సో మరి ఇక్కడ నుంచి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆవిడ పరిచయం చేయబోయే రుచికరమైన వంటకాలు అలాగే వాళ్ళు కూడా పరిచయం చేసేసుకుందాం. పదండి. ఓకే, సో మన పాస్ట్ ఫ్రెండ్స్ కలుసుకోవడానికి వచ్చేసాం. చక్కగా పరిచయం దాటుకుని చక్కగా స్లో మోషన్ లో వచ్చేసాను నేను. సో మరి మీరు ఇద్దరు ఎవరు వనజ, ఎవరు విజయ? నేను విజయ అండి. నేను వనజ. ఇద్దరు ఒకేసారి అన్నమాట. సో మీరు విజయ, ఇవే వనజ. మీ రిలేషన్ ఏంటి? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? సో చక్కగా మీ పేరులాగే మీరు కూడా ఫ్రెండ్స్ అనమాట, కలిసే ఉంటారు. సో చాలా బాగుందండి మీ ఊరు. ఇంత పెద్ద సాగదీసానంటే అంత బాగుంది, చాలా బాగుందండి. అండ్ చుట్టూరు చూసారా, నిజంగా గ్రీన్ కార్పెట్ పరిచినట్టు ఉందండి, ఎంత అందంగా ఉంది. సో ఇలాంటి చోట పుట్టి పెరిగి హ్యాపీగా ఇక్కడే జీవిస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ అనమాట. అలాగే ఆరోగ్యవంతులు కూడా. ఇటువంటి గ్రీన్ పచ్చటి గాలి పీలుస్తూ ఉంటే మనకి చాలా ఎటువంటి ప్రాబ్లమ్, చాలా హెల్తీగా ఉంటాం. వెరీ గుడ్. సో మరి హెల్తీగా ఉండడానికి చుట్టూ పరిసరాలే కూడా కాదు, మనం తినే ఆహారం కూడా ఉంటుంది. సో మరి ఎలాంటి రుచికరమైన వంటలు చేసుకుంటారు మీరు? పిల్లలకి ఇష్టమైనవి హెల్తీగా ఫ్రెండ్స్ పిల్లలకి ఇచ్చేసారు. మెయిన్ పిల్లలే కదండి, అంతేనా? మనకంటే ముందు పిల్లలకే కదా, అంతే. అందుకని మెయిన్ వాళ్ళ కోసం అని. అవునా? ఓకే, మరి ఏ వంట చేస్తున్నారు? సేమియా దది అండి. సేమియా దది పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. కావాల్సిన పదార్థాలు చెప్పండి. కార్న్ ఫ్లోర్, సేమియా, సాల్ట్, కొత్తిమీర, నెయ్యి, వరిపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం పేస్ట్, పోపు, పెరుగు. సో కావాల్సిన పదార్థాలు అన్ని వచ్చేసాయి. మరి స్టార్ట్ చేసేద్దాం అయితే. ముందు ఏం చేయాలి మనము? ఒకసారి పాన్ వెలిగించు. ఒకసారినా? నేను 2 సార్లు వద్దండి, ఒకసారి చాలు. మడ కట్టేసుకుందాం. సరే అయితే నెయ్యి వేసి. ఓకే, ఓన్లీ నెయ్యితోటే చేస్తాం అనమాట ఇది. ఊరికే కొంచెం పోపు పెట్టుకోవడానికి. అంతే, ఉండండి కాస్త వేడైనాక వేయండి. సో పోపు గింజలన్నీ కూడా వేసుకుని పెరుగులో ముందు పెట్టుకోవాలండి. కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకుంటూ ఉంటారు. అది బయటకు వచ్చి ఇలా వండుకోవడం చాలా రేర్ కదా. ఇప్పుడు అలాగే ఉంది కదా, ఇక్కడ వంట చేసుకుంటే ట్రాక్ చెక్ చేస్తున్నాం కదా, అందుకని ఇది ఇలాగే ఉంది. చాలండి, వేగిపోయింది. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పెరుగులో వేసుకోవాలి. ఓకే, ఆ పెరుగు తీసుకురండి. నెయ్యి పెరుగు కాంబినేషన్. సో అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. ఇంకా అన్ని ఇందులోనేనా? చెప్పిన తర్వాత ఇంకా చాలా ఉందండి. ముందు పెరుగు రెడీ చేసేసుకుందాం, అందుకని. సరే, నేను వేసేయండి. అంతే, ఒక 1 స్పూన్ చాలు. 1 స్పూన్ ఏంటిది? చాలు. అల్లం పేస్ట్. అల్లం ఏంటంటే ఇలా కచ్చా పచ్చగా ఉంది? అలాగే ఉంటానండి, నోటు కొంచెం తగిలినట్టు బాగుంటుంది అనమాట. సాల్ట్ అండి, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర తురుము, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని వేసుకుందాం. చాలండి. కొంచెం అల్లం ముక్కలు, క్యారెట్ తురుము కాస్త, అది పక్కన పెట్టేసుకుందాం అండి. ఓకే, ఇలా పక్కన పెట్టేద్దాం ఇది. సో తర్వాత ఏం చేయాలి? ముందు సేమియాను వేయించేసి పెట్టుకున్నాను. వేయించుని పెట్టుకున్న సేమియా కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో అది వేయించేసుకుని పెట్టుకున్నాను. మిగిలిన వేయించుకుని పెట్టుకున్న సేమియా ఉడకబెట్టుకోవాలండి. 1 నిమిషం ఉడకబెట్టుకుని దించేసుకోవాలి. అంటే మనం వేయించుకుని పెట్టుకున్నది ఒకటి, ఉడకబెట్టుకున్నది రెండు ఉండాలి. ఇప్పుడు ఇది కలపాలన్నమాట. ఎందులో కలపాలి? పెరుగులోనేనా ఏంటి? బౌల్లో, సెపరేట్ గా బౌల్లో కలుపుకోవాలి. సో ఉడకబెట్టిన సేమియా, కొంచెం వరిపిండి వేసుకోవాలండి, కార్న్ ఫ్లోర్ పౌడర్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవచ్చండి. సో ఇందులో కూడా సెపరేట్ గా వేసుకోవాలి. కారంగా కాస్త బాగుంటుంది. చాలండి, ఇది కలిపేసుకోవాలి. ఇది వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం పోయింది. సో బాగా మనము దగ్గర చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం సేమియాలు కనపడేటట్టు ఉంటే అది బాగుంటుంది. లేదా మరీ మెత్తగా అయితే పిండిలో అయిపోతుంది. చేయి తడుపుకుంటే వండ బాగా వస్తుంది. పెద్ద వండలు తీసుకుని ఇలా దీని మీద వేసుకోవాలి. ఈ లోపల మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవచ్చేమో? పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే ఆయిల్ కొంచెం కాగుతుంది. ఈ లోపల వండలు చేసుకుని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుంటే శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D కలిగిన గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు ఇలా ఉండల కింద చేసుకుని పేపర్ మీద పెట్టుకోవాలండి. ఓకే, ఒక పాలిథిన్ పేపర్ మీద పెట్టుకుంటే బాగా వస్తుంది. అంటే మనం కబాబ్స్ లా చేసుకోవాలి.
కొంచెం పగలకుండా చక్కగా రౌండ్గా చేసుకుంటే పగలకుండా వస్తాయి. మరి మెత్తగా చేసుకుంటే సేమియా కనపడదు కదా, అందుకని కొంచెం సేమియా కనపడేటట్టు చేతులతో మనం ఎంతవరకు చేయగలిగితే కొంచెం కనిపించే విధంగా కనిపించే విధంగా. ఎవరు నేర్పించారు ఇవంటే మీకు? ఐడియాగా ఇంట్లో చేసుకోవడమేనండి. అలా ఇలా ఇలా అలా చేసుకుంటా ఇలా అయితే కుదిరింది అని చేసుకోవడమే. అంతేనా? సో మరి ఎప్పుడు పెద్దవాళ్ళేమో ఇలా గార్లు ఆవాళ్ళు నేర్పించారు కానీ ఇది కాదు కదా, అందుకని ఇలా చేసుకుంటే అసలు ఎలా ఉంటుంది. ఓకే, అయ్యో లేదండి, చిన్న బుర్ర. అందుకని చేసుకోవడం అండి. అంటే ఇన్స్టెంట్ గా అయిపోతుంది కదా, పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి వెంటనే చేసుకుని పెట్టేసుకోవడానికి బాగుంటుందని. అదైతే ప్రొసీజర్. జంక్ ఫుడ్స్ కంటే మనము పిల్లలకి మరి బయట చేసి పెట్టడం చాలా పెట్టుకోలేం కదా, అందుకని అనమాట. సో మరి వనజ గారు మీరు చెప్పండి, సో మీరేం చేస్తూ ఉంటారు? లో అయితే ఎంబ్రాయిడరీ చేస్తానండి. అంటే ఈ శారీ మీద లేదండి, దీన్ని కొన్నది, కాకపోతే నేను మగ్గం వర్క్ చేస్తాను. ఓకే, ఇంట్లోనే చేసుకుంటా? ఇంట్లో చేస్తాను. పెయింటింగ్స్ ఏదో లైట్ గా వేస్తాను. లైట్ గా అంటే చాలా ఎక్కువ వేస్తారు అనమాట. లైట్ అన్న చోట వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళందరూ. సో మీకు టైం పాస్ బాగా అయిపోతుంది? టైం అసలు ఉండదండి. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడు 8th చదువుతున్నాడు. వాడు వచ్చే లోపల నాకు ఈ పనులన్నీ అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే, సో దాని స్కూల్ పంపించి వచ్చేంత వరకు మధ్యలో బిజీగా ఉంటారు. ఓకే, సో మరి వంటలు ఎలా చేస్తారు మీరు? వంటలు అంటే మా వాళ్ళు చెప్పాలి అది. అవునా? మీకు ఉంటుంది కదా కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం? నాకు ఇంట్రెస్ట్ అండి. ఏదైనా చూస్తే పేపర్ మీద పెట్టుకుని అది ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? సో ఒకసారి నోట్ చేసుకుంటారు మీరు, ఆ తర్వాత చేస్తారనమాట. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ కి వచ్చారా? అవును, ఇవి ఏంటండి? ఇవి పామ్ ఆయిల్ అండి. పామ్ ఆయిల్ మనకి ఆయిల్ వస్తుంది కదా, దీని నుంచే వస్తుంది ఆయిల్. మనం వీటితో వంట కూడా చేసుకుంటాం. పిండి వంటలు చేస్తే బాగుంటుంది అంటారు. ఓకే, అంటే పామ్ ఆయిల్ చెట్టు అనమాట. అంటే దేని నుంచి తీస్తారు వీటిల్లో? మెయిన్ చెట్టు నుంచి. ఇక్కడ చిన్న కాయలే ఉంటాయండి, చిన్న చిన్న కాయలు. ఆ కాయల నుంచి వస్తుంది పామ్ ఆయిల్ తీస్తారనమాట. ఓకే, సో ఇదంతా పామ్ ఆయిల్ తోట అన్నమాట. ఇవన్నీ పామ్ ఆయిల్ తోట. ఓకే, ఈ పక్కనే పామ్ ఆయిల్ తోట, పక్కనేమో వరి చేయాలి. గ్రీనరీ అంతా వెస్ట్ గోదావరి. అంతే కదా. అలా దాంట్లో వేసేసుకోవాలి. చక్కగా మనకి కొంచెం లావుగా చేసుకునే వేగుతుంది, పెరుగులో నానుతుంది కాబట్టి బాగుంటుందండి. సో సేమియా కేసరి అంటే అది వేరేగా ఉంటుంది, పెరుగు వచ్చింది చూసారు. సో మరి గారెలు ఎలాగ ఆవిడ వేసుకుంటామో ఇది కూడా అలా ఆవిడలో వేసుకుంటే ఆవిడ మరి హాట్ ఇష్టమైన వాళ్ళు హాట్ గురించి ఆలోచిస్తారు కదా, అందుకనే. సో హాట్ తింటూనే చక్కగా తిన్నా హాట్ కి చేస్తా కూల్ చేసే విధంగా పెరుగులో వేసుకుని వాళ్ళకు టేస్ట్ చేసుకోవచ్చు. ఇది మరి మనం చేసుకుని పెట్టుకున్నాం, ఇది పెరుగులో వేసుకోవాలండి. ఆఖరిని వాళ్ళ కూడా తీసేసి పెరుగులో వేసుకుని పైన వేసుకుంటే బాగుంటుంది. సో జస్ట్ గార్నిష్ లాగా. లేదండి, ఇది క్రిస్పీగా ఉంటుంది. ఇది క్రిస్పీగా ఉంటుంది. అది ఏమో మామూలుగా ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కదా, ఇది క్రిస్పీనెస్ వచ్చి మనకి బాగుంటుంది, రుచి టేస్ట్ బాగుంటుంది. ఈ వంట మీకు తెలుసా? తెలుసండి. తెలుసు అంటే ఇద్దరు కూడబలుకునా? మా ఫ్రెండ్స్ కదా, ఎంత ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు. చేస్తాను. బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ముందే కాయని చూసి ఇదేదో ఖర్జూరం ఏమో అనుకున్నాను, కానీ ఖర్జూరం ఇలా ఉండదు కదా చెట్టు యాక్చువల్ గా. సో ఇంకా బ్రైట్ కలర్స్ లో ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటారు ఈ పొలాలు? మరి పొలాలు మొత్తం వెస్ట్ గోదావరి అంతే, మాక్సిమం ఇవే పెడతారు. ఇక్కడ ఫ్యాక్టరీ లాంటిది ఉందా? ఓకే, సో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి అన్ని మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వేరే చోటకి. సో మొత్తం మీద మంచి ప్లేస్ లో మనం కూర్చొని చేస్తున్నాం కదా. వెరైటీ కదా, వెరైటీ. ఇంట్లో చేసుకోవడం వేరు, అవును. చేలోకి వచ్చి ఇలా ట్రాక్టర్ కి చేసుకోవడం మరి బాగుంది. చేలో వచ్చి ట్రాక్టర్ కి, కార్తీక మాసం కదా, అంతే కదా, చక్కగా చేసుకుని ఇక్కడే మనం తింటాం. అదే మరి మామూలుగా వనభోజనాలు ఇక్కడ చేసుకోరు, పెద్ద పెద్ద ప్యాకేజీలతో. లేదండి, ఇక్కడ చేసుకుంటాం మేము. చేసుకుంటారా మీరు? ఓకే, అయిపోయింది అంటారు. అయితే అయిపోయిందండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదా. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. డైరెక్ట్ గా మనం పెరుగులో వేసేసుకోవడం. అదొకసారి కొంచెం స్పూన్ తో కలపండి, మొత్తం అంతా కలిస్తే పెరుగు అది కూడా టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలి, బ్రౌన్ కలర్ లో రావాలి, బాగా వేగినట్టు అనమాట. అలా ఇస్తే పిల్లలకి తొందరగా అయిపోతుంది. మనం ఏమి నానబెట్టుకుని ఉంచుకుని రుబ్బుకుని ఇవన్నీ చేసుకోక్కర్లేదు. చేసుకోవాలి అన్నప్పుడు ఒక అరగంటలో అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమియా ఇలా వేసుకుంటే కరకలాడుతూ బాగుంటుంది. క్యారెట్ తురుము ఇంకాస్త పైన వేసుకోవచ్చు, కొత్తిమీర. సేమియా అది రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదా, చక్కగా సేమియా దది రెడీ చేసేసుకున్నాము. మరి దీన్ని మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సేమియా దది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, సేమియా, ఉప్పు, కొత్తిమీర, అల్లం పేస్ట్,
పోపు దినుసులు, వరిపిండి, పెరుగు, నెయ్యి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అది కరిగిన తర్వాత పోపు గింజలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పెరుగులో అది తాలింపు కింద వేసుకుని అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత తగినంత ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని తర్వాత మరో బౌల్లో ఉడకబెట్టిన సేమియా, కొద్దిగా వరిపిండి, కార్న్ఫ్లోర్, అల్లం పేస్ట్ వేసి కొద్దిగా వాటర్తో కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పాలిథిన్ పేపర్ మీద కబాబ్స్లా అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కబాబ్స్లా చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని పెరుగులో వేసుకుని వేయించిన సేమియా, క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా దది రెడీ.